నెక్స్ట్ మంత్ వెస్టిండీస్తో జరగబోతున్న 2 టెస్టుల సిరీస్ కోసం టీమిండియాని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఊహించినట్టుగానే కొన్ని మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్లో ఫ్లాప్ షో కనబరిచిన కరుణ్ నాయర్పై వేటు పడింది. ఇంక మళ్ళీ అతను జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అతని ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక. అట్ ది సేమ్ టైం దేవదూత్ పడిక్కల్కి తొలిసారి టెస్ట్ జట్టులో పిలుపునిచ్చారని చెప్పాలి. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు పడిక్కల్. సో సాయి సుదర్శన్ కానీ కంటిన్యూ చేసుకుంటున్నారు సాయి సుదర్శన్. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. సో ఈ సిరీస్ కూడా ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి కూడా అతను డౌట్గానే ఉండడంతో జగదీశన్ని బ్యాకప్ ఒక వికెట్ కీపర్గా ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి వికెట్ కీపర్గా ఎంపిక చేసుకున్నారు. ఇక ప్రధానంగా ఈ టెస్ట్ సిరీస్ని చూసుకుంటే కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనం రీసెంట్గా ఇంగ్లాండ్ టూర్లో ఆ టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత ఇది రెండో టెస్ట్ సిరీస్, స్వదేశంలో తొలి సిరీస్. సో ఆ సిరీస్ని ఇంగ్లాండ్ సిరీస్ని లెవెల్ చేసింది కానీ గెలవలేదు. సో ఈ సిరీస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో రేస్లో ముందుకెళ్లాలంటే. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి జట్టును ఎవరికి కూడా రెస్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే బూమ్రాకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా, ఎందుకంటే ప్రస్తుతం ఆసియా కప్ కూడా ఆడుతున్నాడు. ఆసియా కప్ ముగిసిన 3 రోజుల్లోనే ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. దీంతో బూమ్రాకి రెస్ట్ ఇస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ వెస్టిండీస్తో సిరీస్ను కూడా తేలిగ్గా తీసుకోలేని పరిస్థితుల్లో బూమ్రాని ఆడించడానికే సెలెక్టర్లు డిసైడ్ అయ్యారు. సో బూమ్రా పేస్ అటాక్ని లీడ్ చేయబోతున్నాడు. సిరాజు, ప్రసిద్ధ కృష్ణ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక హోమ్ పిచెస్ కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకి ప్రధాన రోల్ ఉంటుంది కాబట్టి రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, అక్షర్ పటేల్ కానీ సో కీలకం కాబోతున్నారు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రవీంద్ర జడేజాకి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఎందుకంటే త్వరలో మేబీ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ తర్వాత మనకి సౌత్ ఆఫ్రికాతో టెస్టులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత చాలా దరిదాపుల్లో ఐపీఎల్ వచ్చే వరకు కూడా టెస్ట్ సిరీస్లు లేవు. సో ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజాకి ఈ ఏడాది చివరిది కాబోతుందా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి. ఆల్రెడీ అతను T20 నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లో టెస్టుల్లో కొనసాగుతున్నాడు. టెస్టుల నుంచి కూడా తప్పుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ యంగ్ బౌలర్స్ కానీ యంగ్ ఆల్రౌండర్లు కానీ కన్సిస్టెంట్గా వస్తూ ఉన్నారు ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో. మేబీ రవీంద్ర జడేజా ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో, దానికి తగ్గట్టు ముందుగానే అతనికి ఒక హానరబుల్గా వైస్ కెప్టెన్సీ ఇచ్చారన్న ఒక వార్త అయితే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో మిగిలిన బ్యాటింగ్ లెఫ్ట్ శుభ్మన్ గిల్ యాజ్ యూజువల్, ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ ఏదైతే ఇంగ్లాండ్ టూర్లో చాలా అద్భుతంగా నడిపించాడు టీంని. సో శుభ్మన్ గిల్ మరోసారి ఆ టీంని లీడ్ చేయబోతున్నాడు. ఇక్కడ నుంచి కన్సిస్టెంట్ పెర్ఫార్మర్గా అతని మీద అంచనాలు ఉన్నాయి. అలాగే జైస్వాల్ కూడా ఓపెనర్గా కీలకం కాబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏదైతే ఇంగ్లాండ్ టూర్లో కూడా మనకి దూరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కోలుకుని రీఎంట్రీ ఇవ్వడానికి ఈ సిరీస్ చక్కని అవకాశంగా చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డికి. మొత్తం మీద ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టెస్ట్ జట్టులో అర్హత ఉన్న ఏకైక ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ని చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాము. అతనికి కొన్ని సందర్భాల్లో రీసెంట్గా ఆసియా కప్లో అన్యాయం జరిగింది, అతను ఎంపిక చేయలేదని చెప్పేసి ఒక విమర్శలు అయితే వచ్చినాయి. అయితే అనూహ్యంగా ఆ వెన్నునొప్పి కారణంగా హఠాత్తుగా అతను ఆల్రెడీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకోవడం కూడా ఒక చర్చకు దారితీసింది. అయితే 6 నెలల పాటు రెడ్ బాల్ క్రికెట్ నుంచి తాను దూరంగా ఉంటానని బీసీసీఐకి లేఖ రాయడం, దాన్ని పరిగణలోకి తీసుకునే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కూడా సెలెక్టర్లు అతను ఎంపిక చేయలేదు. మొత్తం మీద బూమ్రాకి వర్క్లోడ్ మేనేజ్మెంట్గా రెస్ట్ ఇవ్వకపోవడం, కరుణ్ నాయర్పై వేటు పడడం, ఈ మార్పులు తప్పిస్తే, అలాగే పడిక్కల్కి ప్లేస్ ఇవ్వడం, ఈ మార్పులు తప్పిస్తే దాదాపుగా ఇంగ్లాండ్ టూర్లో ఆడిన జట్టునే కొనసాగించాలని సెలెక్టర్లు డిసైడ్ అయ్యారు. సో స్వదేశం కాబట్టి, కానీ వెస్టిండీస్ని కూడా ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా 2-0తో ఈ సిరీస్ గెలవాలన్న టార్గెట్తోనే ఈ టీం సెలక్షన్ జరిగినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది.